యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎందుకు సంతోషంగా ఉందో గమనించావా అమ్మా? మన చిన్నోడి పక్కన తిరుగుతూ ఆనందంగా ఉంది. దానికి బావే ప్రపంచం. ఎప్పుడు చూసినా బావా బావా అని కలవరిస్తూనే ఉంటుంది. అంటే విరాజ్ అంటే లయకిష్టమనే కదా అర్థం. విరాజ్కి లయనిచ్చి పెళ్లి చేద్దామమ్మా. మంచి నిర్ణయమేనే. వాళ్ళ ఈడు జోడు బాగుంటుంది. లయ అయితే చిన్నోడిని బాగా చూసుకుంటుంది. అయితే ఈ మంచి కార్యాన్ని నువ్వే ముందుకు నడిపించాలమ్మా. నేనా? అవునమ్మా, పెద్దదానివి కదా. నా మాట ఎక్కడ వింటారే? వింటారమ్మా. గుడిలో అమ్మవారి సమక్షంలో ఏ మంచి అయితే జరుగుతుందని పంతులు గారు చెప్పారు, ఆ మంచి ఇదేనని నువ్వు నీ మాటగా చెప్పు. అలా చెప్తే వదిన వాళ్ళందరూ వింటారు. బామ్మగారు, ఇదే మాట పిన్ని అడిగితే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అదే మీరైతే పెద్దరికంగానే ఉంటుంది, ఎవరు కూడా కాదని చెప్పరు. అమ్మా, ఒక్కసారి ఆలోచించు. విరాజ్ బాధల్లో ఉన్నాడు, లయ కూడా బాధల నుంచి కోలుకుని వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారమ్మా. బామ్మగారు, మీ మనవడు మనవరాలు మీ కళ్ళ ముందే ఆనందంగా ఉండాలంటే మీరు పిన్ని చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. మీరు చెప్పారని కాదు, నాకు కూడా ఈ ఆశ ఉందే. లయని చిన్నోడికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని. కానీ చిన్నోడిని పెళ్లికి ఎవరు ఒప్పించగలరు? అసలు చిన్నోడి మనసులో ఏముందో ఏంటో. విరాజ్ మనసులో ఏమున్నా నీ మాట విరాజ్ వింటాడమ్మా. వదిన కూడా నీ మాట కాదందు. కానీ స్మైలీ, ఏంటి మీరెవరింకా రెడీ అవ్వలేదా? నువ్వు కూడా రెడీ అవ్వలేదు కదరా పెద్దోడా. నా డ్రెస్ స్మైలీ ఎక్కడ పెట్టిందో కనపడలేదు, అడుగుదామనే వచ్చాను. కానీ ఆనంద్, మంచి టైంకి వచ్చావు. ఏంటత్తయ్య, ఏమైంది? అంటే ఆనంద్, అది ఏంటత్తయ్య నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా పెద్దోడా, చిన్నోడు గురించే ఆలోచిస్తున్నాం. విరాజ్ గురించా? వాడి గురించే ఉంటుంది. మళ్ళీ షోస్ అని కొంచెం బిజీగానే ఉన్నాడు కదా. అంటే పిన్ని బామ్మగారు మాట్లాడుకుంటుంది విరాజ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కాదు ఆనంద్ గారు, పర్సనల్ లైఫ్ గురించి. పర్సనల్ లైఫ్ గురించా? వాడి జీవిత భాగస్వామి గురించిరా. బామ్మ, వాడికి ఇష్టమైన అమ్మాయి ఎవరూ దొరకలేదు కదా. విరాజ్కి ఇష్టమైన వాళ్ళు దొరికేదాకా వెయిట్ చేయడం అంటే విరాజ్కి ఇప్పటికీ మరో జీవితం ఉండదు ఆనంద్ గారు. ఎందుకంటే చైత్రను తప్పించి విరాజ్ ఎవ్వరినీ ఇష్టపడ్డు. అలా అని బలవంతంగా వాడికి పెళ్లి చేయటం కరెక్ట్ కాదు కదా. బలవంతంగా పెళ్లి చేయమనడం లేదు ఆనంద్ గారు, తనకి మనమే పెళ్లి ఆలోచన కలిగిద్దాం. అవునరా, చిన్నోడిని బాగా అర్థం చేసుకునే అమ్మాయి, వాణ్ణి ఆనందంగా చూసుకునే అమ్మాయి కూడా సిద్ధంగా ఉంది. ఎవరు? ఇంకెవరు ఆనంద్ గారు, మన లయ. అయినా లయ విరాజ్ ఫ్రెండ్స్లా ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్సే. వాళ్ళిద్దరికీ అంటే నాకు కూడా విరాజ్ లయ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తోందిరా. ఆనంద్, మేనత్తగా అడుగుతున్నాను, విరాజ్కి మన లయనిచ్చి పెళ్లి చేద్దాం. వాళ్ళిద్దరూ మన కళ్ళ ముందే హాయిగా ఉంటారు. ఇందాక పంతులు గారన్న మంచి విరాజ్ లయ పెళ్ళేనని నాకు బలంగా అనిపిస్తుంది. మరి విరాజ్కి ఎవరు చెప్తారు? మీరు చెప్తే విరాజ్ వింటాడు ఆనంద్ గారు. అవును ఆనంద్, మేమెవరం చెప్పినా వింటాడో లేదో తెలియదు, కానీ నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటాడు. కానీ అత్తయ్య. అరే పెద్దోడా, విరాజ్ జీవితంలో మంచి జరగబోతుంది అంటే ఇంకా ఆలోచిస్తావేంట్రా? మన పెళ్లికి విరాజ్ మీతో మాట్లాడి ఒప్పించారని మీరే చెప్పారు కదా. ఈరోజు విరాజ్తో మీరు మాట్లాడి విరాజ్ లయ పెళ్లి మీరే దగ్గరుండి చేయొచ్చు కదా. గుళ్ళో అమ్మవారి సమక్షంలో
విరాజ్ని నువ్వు అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది ఆనంద్. సరే అత్తయ్య. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఏదేమైనా విరాజ్ ఈ ప్రపోజల్ వల్ల బాధపడకూడదు అత్తయ్య. ఈ పెళ్లి విరాజ్ ఆనందం కోసం చేస్తున్నాం ఆనంద్ గారు. పెద్దోడా, ఏమీ ఆలోచించొద్దు, అంతా మంచే జరుగుతుంది. సరే సరే, పదండి, వెళ్ళి రెడీ అవుదాం, గుడికి వెళ్ళాలిగా. పటేలా, అదిగో అమ్మాయి. రేయ్, పారిపోతుంది, బండి దిగరా. అయ్యయ్యో, రేయ్ పారిపోతుందిరా, పట్టుకోండి. పోనీ, త్వరగా పోనీ. ఎక్కువసేపు దాగుడు కూడా మంచిది కాదు. గా పున్నమ్మకి దొరికిపోతా. ఏం చేయాలి? రే, ఇంతలో అది ఏడికిరా మాయమైపోయింది? పటేలా, వెనకే ఎన్నైనా దాక్కుందేమో, వెనకకి పోయి చూద్దాం. తీరా బండి. ఈ నాటకం చించారేస్తా. నవరసాలు నేను చూస్తానులే. నవరసాలు సరే ఏడయ్యా నవరసాలు? ఏంటి లేడయ్యా? ఏమయ్యా అసిస్టెంట్ డైరెక్టర్? మీ డైరెక్టర్ ఎక్కడున్నాడు? తెలీదు సార్. చేస్తానులే. నవరసాలు నవరసాలు మందాకిని, నవరసాలు నవరసాలు ఏంట్రా? శివుడికి 3 కొను పెట్టాలి, మేకప్ వేయమంటే బడ్జెట్ లేదంటాడేంటి ఆ మేకప్ మెన్ గాడు? ఆడు 3వ కన్ను వెయ్యకపోతే నేను 3వ కన్ను తెరుస్తానని చెప్పు. నీకు 3వ కొన్ను ఏడుంది నవరసాలు? రేయ్, నిన్ను వాణ్ణి పళ్ళరసంతో కొట్టి చంపేస్తా. తప్పగా మందాకిని, మందాకిని. హలో, ఎక్కడున్నావు? మందాకిని, మందాకిని. నాకోసమేనా పళ్ళరసం తెచ్చావు? ఈ పళ్ళరసం నీకోసం కాదు, ముందు నువ్వు పళ్ళు మూసుకో. ఈ జ్యూస్ మందాకిని కోసం, ఈ జీవితం మందాకిని కోసం. ఈ నాటకం మందాకిని కోసమేగా. ఆ, ఈ టైమింగ్ కౌంటర్ ఇక్కడ కాదు, కొంచెం స్టేజ్ మీద కూడా పెట్టి నడిస్తే బాగుంటుంది. నాకు ఈ నాటకాల కంటే నువ్వే ముఖ్యం. అయితే ఈరోజు మనం పారిపోదాం. ఈ రోజా? అవును, లేకపోతే ఇంకెప్పుడు మనం కలుసుకోలేం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వచ్చేస్తే ఈ నాటకం ఆగిపోతుంది. నువ్వు అక్కడి నుంచి రాకపోతే మనం రహస్యంగా ఏర్పాటు చేసుకున్న పెళ్లి ఆగిపోతుంది. ఈ నాటకం ఆగిపోతే నవరసాల పరువు పోతుంది. మన పెళ్లి అయిపోతే నా ప్రాణం పోతుంది. వద్దు, అలా మాట్లాడుకు. నాకు నువ్వు కావాలి. వాళ్ళ ట్రూప్లో జాయిన్ అవడం మేలు. కానీ ఏంటి? ఈ నాటకం జరగాలి. ఎవరండి మీరు? నీ ప్లేస్లో నేను పోతా. మీరు వెళ్తారా? చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ ఎవరు మీరు? గవర్ని ఇడ్చేసేయ్, గిది నేను చూసుకుంటాను. నువ్వు నీ పోరాట దగ్గర పో, జల్దీ పో మళ్ళా. సరేనండి, ఉంటాను. చున్నీ ఇచ్చిపో. థ్యాంక్స్ అండి. ఏమయ్యా అసిస్టెంట్ డైరెక్టర్? సార్, నా మందాకిని ఎక్కడా? అటెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది సార్. పిలవనా? వద్దు, కాసేపు మాట్లాడుకునివరా. ప్రోగ్రామ్కి టైం అవుతుంది. అవనివరా. మమ్మల్ని అయితే గొడ్డుని తరిగినట్టు తరివి ఆ మందాకంటే మాత్రం పనిలో పళ్ళరసం తీసుకొని వస్తారా? అయినా మీకు ఇవన్నీ ఎందుకండి? డైరెక్టర్ గారు మాకు చెప్తే మేము తీసుకొస్తాంగా. చేసిన ఎక్స్ట్రాలు చాలు రోయ్. తను నా నాటకంలో హీరోయిన్ రా, నేను నాటకం డైరెక్టర్ని రా.
నాకు హీరోయినే ముఖ్యం. అయినా నీ పనేంట్రా? మిమ్మల్ని ఫాలో అవడం సార్. కదా? అవును సార్. ఫాలో మీ. ఓకే సార్. మందాకిని, మందాకిని. మందాకిని, మందాకిని, ఇదిగో ఈ జ్యూస్ తాగు. సార్ ఆ అమ్మాయి ఏంటి సార్ అడు తిరిగి తాగుతుంది? నీలాంటి దిష్టి కళ్ళు పడకూడదని. జ్యూస్ బాగుందా మందాకిని? సార్ ఎప్పుడు లొడలొడ వాగే మందాకిని అంత కామ్గా తల ఊపుతుందేంటి? క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు తను అలాగే మాట్లాడుతుంది. మందాకిని, షోకి టైం అవుతుంది, వెళ్దామా? మందాకిని, టైం అవుతుంది, వెళ్దామా? జల్దీ 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 పోదాం పదండ్రి. మందాకిని, నీ గొంతు నీ భాష మారిపోయిందేంటి? అసలు నువ్వు మా మందాకినివేనా? మందాకిని క్యారెక్టర్లో ఉన్నప్పుడు గొంతు మార్చి కొత్త యాసలు మాట్లాడుతుంది. మళ్ళా టైం అవుతుంది, బయలుదేరదామా? జల్దీ జల్దీ పదండ్రి. పదండ్రి పదండ్రి. మొద్దు కొంపదీసి దాంట్లో వెళ్ళుంటుందా? రే, దాన్ని ఎవరైనా చూసారేమో అడుగు. పద పద. రే, గీ పోరిని ఏడైనా చూసినావా? నిన్నే అడిగేది, చూసినావా? చూశాను. ఏడాది ఏడ చూసినావు? ఇందాక ఎక్కడికే వచ్చింది, కొంచెం కంగారుగా కూడా ఉంది. ఈ నుంచి ఎటుపోయింది తెలీదండి, ఇక్కడికి రావడం మాత్రం చూశాను. ఇంతకు ముందు ఇక్కడ మీరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? నాటకాల గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఆ అమ్మాయి గాని ఆ బండ్లో తప్పించుకొని వెళ్ళుంటుందా? వెళ్ళినా వెళ్ళుండొచ్చు. అమ్మా, ఆ అమ్మాయి ఇక్కడి నుంచి ఎలా పారిపోయిందో తెలిసింది. ఎట్లా పారిపోయి ఉంటుంది? అది ఇందాక వెళ్ళిన నాటకాల బండిలో వెళ్ళుంటుందమ్మా. ఆ నాటకాల బండి యాడికెళ్తుందో తెలుసా? ఈ రోజు అమ్మవారి గుళ్ళో జాతర ఉంది, అక్కడికి ఏమైనా వెళ్ళుండొచ్చు. దొరికింద్రా, గదిగా గుడికాడికే పోయుంటది. దాన్ని చాలా తెలివిగా ఈసారి గది పారిపోకుండా పట్టుకోవాలి. నా బాన్సువాడ గడికి దాన్ని తీసుకుపోవాలా? పదండ్రా, పదండి. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. నవరసాలు, నీకు ఆ పేరు అనుకున్నాక పుట్టావా, పుట్టాక ఆ పేరు అనుకున్నారా? అది నా పేరు కాదు, నాటకాల డైరెక్టర్గా నా ప్రతిభను మెచ్చి ప్రజలు పెట్టుకున్న పేరు. నవరసాల్లో ఏ రసం ఇంతవరకు పండించని నీకు ఆ బిరుదా? ఏ రసము మొహంలో పలికించాలని మిమ్మల్ని వెంటేసుకొని నాటకాలు వేస్తుంటే నవరసాలు ఎలా పలికించగలుగుతారా? ఈ నాటకం తర్వాత మందాకిని తప్పించి మిమ్మల్ని అందరినీ పీకేస్తా. ఇంతకు ముందేసిన 3 నాటకాల డబ్బులు ఇచ్చేస్తే మేమే వెళ్ళిపోతాం. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు.
పూజకంతా సిద్ధంగా ఉంది, రండమ్మా. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా. దిగండి రా అబ్బాయిలు. అబ్బబ్బబ్బబ్బా ఏ మండ్రా, నడువంతా పట్టేసింది. నీ పెర్ఫార్మెన్స్ కోసం ఫ్లైట్ బుక్ చేస్తాం మరి. మందాకిని, ఇవాళ నీ పర్ఫార్మెన్స్ మీదే నాటకం ఆధారపడి ఉంది. అద్దరు కొట్టేయాలి మరి. ఈ నుంచి వెంటనే బయటపడాలి. మందాకిని, అటు కాదు, ఇటువైపు. గది అమ్మవారి దర్శనం చేసుకోవాలా? అక్కడ నీ దర్శనానికి జనాలు వెయిటింగ్. ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు మందాకిని? ముందు అంకురార్పణ దగ్గరికి వెళ్ళాలి. దా. ఇదేంది గుడిదాకొచ్చిండ్రు? ఒక దర్శకుడు అంటే నటులకి గౌరవం, భయం ఉండాలి. నా కళా పరిషత్తులో ఎవరికి నేనంటే భయం లేదు, గౌరవం అసలే లేదు. వీడైతే పొద్దు నుంచి తెగ చదువుతున్నాడు. ఏంటి చదువుతున్నావు? ఏం చదువుతున్నావు ఇక్కడ? నా మందాకినికి మాత్రం నేనంటే చాలా గౌరవం. ఒరే భాష, సార్, సామాన్లన్నీ జాగ్రత్తగా దించు. అలాగే. అసలే రెంట్కి తెచ్చినవి. అలాగే సార్. విరిగితే 10 రూపాయలు దానికి 1000 రూపాయలు వేస్తాడు. దించు దించు, జాగ్రత్త దించు. అలాగే డైరెక్టర్ గారు. మందాకిని, బయలుదేరదామా? నువ్వు పద. ఎప్పుడు చూసినా చదువుతూ ఉంటావు. అమ్మా, అదిగో అదే ఆ నాటకాల బండి. పదండి. పదండ్రా. ఏంటి అంతలా వెతుకుతున్నారు? మందాకిని కోసమా? మందాకిని ఎవరు? మా నాటకాల ట్రూప్ లోని అందాల రాశి, మా హీరోయిన్. దాంతో మాకేం పనిలే. ఈ పోరి మీ బండిలేడికేనా వచ్చిందా? అసలు ఈ బండ్లో ఎవరన్నా ఎక్కుతారా? సరిగ్గా చూసి చెప్పరా. మేము మా ట్రూప్ వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఈ బండిలో ఎక్కరు, ఎక్కలేరు. ఏందిరా వాడు ఎక్కలేదంటున్నాడు? ఆ అమ్మాయి మనలాంటి వాళ్ళ కళ్ళు కప్పే తప్పించుకుంటుంది. ఇక వీళ్ళంటోడు ఒక లెక్క. ఖచ్చితంగా వీళ్ళ కళ్ళు కప్పి ఈ బండిలోనే అమ్మాయి తప్పించుకొని ఉంటుంది. ఆ అమ్మాయి ఇక్కడికే వచ్చి ఉంటుంది. రేయ్, ఈడు చెప్పిన దానిలో కూడా నిజముంది. గది ఈడే ఉండుంటుంది. దాన్ని జాగ్రత్తగా వెతకాలా. అందరూ తల దిక్కుపోండి. పదండ్రా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతే నమః. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఉత అమృతత్వశేషానః యదన్నేనాతిరోహతి. ఏతావానస్య మహిమా అతోజ్యాయాక్ష పూరుషः. పాదో ఓస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి.
हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो